కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ 2026 పరీక్ష ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షకు ఉమ్మడి విశాఖ నుంచి సుమారు 8,000 మంది హాజరవుతారు. వారి కోసం నగరంలో 18 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా 552 నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య పరీక్షలకు సర్వము సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల కోతవేడు దూరంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉన్నటువంటి ఈ యొక్క కళాశాలలో ఇప్పటికే చూస్తుంటే విద్యార్థులను ఇప్పుడే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పరీక్ష సమయం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పరీక్ష జరగగా, అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క రిపోర్టింగ్ 3 గంటలు ఈ యొక్క పరీక్ష ఉంటుందని కూడా చెప్తున్నారు. అదే రిపోర్టింగ్ సమయం మధ్యాహ్నం 11 గంటల నుంచి కూడా ఇప్పటికే విద్యార్థులను కూడా చూస్తున్నప్పుడు విజువల్ రూపంలో మనం చూడొచ్చు. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కళాశాల కోతవేడు దూరంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉన్నటువంటి ఈ యొక్క కళాశాలలో ఇప్పటికే విద్యార్థులను ఇప్పుడు పంపిస్తున్న విజువల్ రూపంలో మనం చూడొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఆఖరి సమయం కంటే ముందుకే కేంద్రానికి చేరుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి అయితే నెలకొంది. వైద్య విద్య ప్రవేశాల కోసము దేశవ్యాప్తంగా నీట్ 2026 యొక్క పరీక్ష అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ పరీక్షకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సుమారు 8,000 మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షను రాయనున్నారు. అదేవిధంగా చూసుకుంటే వారి కోసం నగరంలోని ఇప్పటికే 18 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారికి ఏ విధమైన ముందస్తు జాగ్రత్తలుగా అటు పర్యవేక్షణలో కూడా అధికారులు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సీసీ కెమెరాలు అదే పర్యవేక్షణ ద్వారా ఆ యొక్క అవి చూసుకుంటే ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి విద్యార్థులను కూడా అనుమతిస్తున్నారు. అది చూసుకుంటే మధ్యాహ్నం 1 గంటన్నర తర్వాత కూడా ఈ యొక్క పరీక్ష కేంద్రాలు అనుమతించడం కూడా ముందుగానే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని కూడా అధికారులు ఇప్పటికే సూచించిన సంగతి అయితే నెలకొంది. పరీక్ష కేంద్రాలు దేశంలోని 552 నగరాల్లో మరియు విదేశాల్లో కూడా 14 నగరాల్లో ఈ యొక్క నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క పరీక్ష పెన్ అండ్ పేపర్ విధానంలోకి పరీక్ష ఉంటుంది. అయితే ప్రశ్నల సరళి 180 ప్రశ్నలకు భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం, వృక్షశాస్త్రము, ఈ యొక్క జంతు శాస్త్రంలో ఈ యొక్క 720 మార్కులు పైగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పరీక్షలో ఉంటాయని చెప్తే పరిస్థితి అయితే నెలకొంది. దేశవ్యాప్తంగా నీటి విద్యార్థులు పాటించాల్సిన అయితే కొన్ని అయితే నియమ నిబంధనలు పాటించాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే తప్పకుండా అడ్మిట్ కార్డుతో పాటుగా ఐడి ప్రింట్ చేసిన అడ్మిట్ కార్డుతో పాటుగా ఫోటో ఐడి కార్డు, ఆధార్, పాన్ కార్డు మొదలైన తప్పనిసరిగా విధిగా ఉండాలని కూడా అధికారులు ఇప్పటికే విద్యార్థులకు సూచించిన పరిస్థితి అయితే నెలకొంది చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే డ్రెస్ కోడ్ కూడా తప్పనిసరిగా తేలికపాటి బట్టలు ధరించాలని కూడా అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే నెలకొంది. ఆభరణాలు అదేవిధంగా పెద్ద బట్టలను ఉన్న వస్తువులకు అనుమతి లేదని కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అదే నిషిద్ధ వస్తువులను ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, వాచీలు, క్యాల్కులేటర్ పరీక్ష కేంద్రాల్లో అనుమతించబడవని కూడా అధికారులు అయితే పేర్కొన్నారు. అయితే కోవిడ్ నిబంధనలు అదనపు జాగ్రత్తలు కూడా సూచించారు. అదేవిధంగా చూసుకుంటే అలాగే PAWD అభ్యర్థులకు అదనంగా 1 గంట సమయం కూడా కేటాయించినట్లు కూడా మన అధికారులు ఇప్పుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నేషనల్ ఎలిజిబిలిటీ ఈ టెస్ట్ అయితే పరీక్ష కేంద్రం నుంచి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఏడాదిలో కూడా చూసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా 73,084 మంది అభ్యర్థుల యొక్క పరీక్ష రాస్తున్నట్లు కూడా ఒకవైపు మన ప్రాథమికంగా అందిన సమాచారం కూడా చెప్పవచ్చు. అయితే పరీక్ష చూసుకుంటే పకడ్బందీగా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఒక 11 గంటల నుంచి అధికారులు అయితే చూసుకొచ్చి సీసీ కెమెరాల పర్యవేక్షణలను పకడ్బందీగా ఆ విద్యార్థులను ఒక క్రమశిక్షణ రాహిత్యంగా ఒక లైన్లో పెట్టి అది ఏదై ఉందో వారిని పకడ్బందీగా తనిఖీలు చేపట్టి విద్యార్థులను అయితే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ విజువల్ రూపంలో చూడొచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం నుంచి.